చూద్దాం. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ శ్రేణులు మంత్రిని అడ్డుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా చూస్తే మున్సిపల్ కమిషనర్ విషయంలో ఇరు పార్టీల మధ్య కూడా విభేదాలు నెలకొన్నాయి. గతంలో వైసీపీ హయాంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునపై భారీగా అవినీతి ఆరోపణలున్నాయి. వైసీపీ నేతలకు అనుకూలంగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించాడని ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున రావడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కమిషనర్ కు వ్యతిరేకంగా చేపట్టిన టీడీపీ నేతల దీక్షకు గతంలో పరిటాల శ్రీరామ్ కూడా మద్దతిచ్చారు. గత వారం రోజుల క్రితం కూడా కమిషనర్ కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ను రీకాల్ చేయాలని కూడా టీడీపీ శ్రేణులు పట్టుబడుతూ ఉన్నాయి. అయితే టీడీపీ నాయకుల మాటలను మంత్రి సత్యకుమార్ పెడచెవిన పెట్టడంతో ఇవాళ మంత్రి సత్యకుమార్ ను అడ్డుకుని నిరసన తెలిపాయి టీడీపీ శ్రేణులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చూస్తూ ఉన్నాము టీడీపీ శ్రేణులు ఎంత ఆందోళన చేపట్టారో. సో ధర్మవరంలో ప్రస్తుతం సత్యకుమార్కి అయితే ఒక చేదు అనుభవం అనే చెప్పాలి. సో ఏం జరుగుతోంది, ఆయన ఏం చెప్తున్నారు అసలు? కృష్ణా జిల్లా ధర్మవరంలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉండే రగడలు ఈసారి టీడీపీ వర్సెస్ కూటమిగా మారాయని చెప్పొచ్చు. ముఖ్యంగా సత్యకుమార్ ఇవాళ టీడీపీ నేతలు అడ్డగించారు. గత నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తప్పించాలి అంటూ కూడా గత వైసీపీ హయాంలో 5 నెలల పాటు ధర్మవరాన్ని దోచుకున్నాడు. అందులోనూ టీడీపీ కార్యకర్తలు అమాయకులు ఇరికించి కేసులు ఇరికించారంటూ కూడా పెద్ద ఎత్తున మల్లికార్జునపై ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు తగ్గట్టుగా గత ఎన్నికల సమయంలో ఆ కూటమి నేతలంతా కలిసి కమిషనర్ ను విధులు తప్పించారు. అదేవిధంగా వేరే వ్యక్తిని కూడా విధులు తీసుకున్నారు. కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి అదే కమిషనర్ ని విధుల్లోకి తీసుకోవడంతో కూటమి నేతలంతా కూడా ఒకంత గురువుగా ఉన్నారు. గత నెల రోజుల నుంచి పోస్టింగ్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక మార్లు ఆందోళన చేపట్టారు. గత 10 రోజుల క్రితం కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన నిర్వహించాయి. అయితే ఈ మాటలను పెద్దగా సత్యకుమార్ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇవాళ ధర్మవరం పర్యటనకు వచ్చిన సత్యకుమార్ ను అదే మున్సిపల్ కార్యాలయం మధ్య టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అడ్డగించాయి. ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ గతంలో వ్యాఖ్యానించాడు. మున్సిపల్ కమిషనర్ బయటకు ఈడ్చుకోవడానికి వచ్చి తంతాము అంటూ కూడా ఆయన గతం 10 రోజుల క్రితం వ్యాఖ్యానించాడు. కానీ తగ్గట్టుగా ఇవాళ పెద్ద ఎత్తున సత్యకుమార్ కూడా గెరావ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎట్టి పరిస్థితులను మార్చి తీరాల్సింది, ఆ వ్యక్తి మాకు వద్దు అంటూ కూడా అవినీతి మున్సిపల్ కమిషనర్ మాకు వద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనికి పరిటాల శ్రీరామ్ మద్దతు కూడా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. సత్యకుమార్ ఏ నిర్ణయం తీసుకోవడానికి ఆసక్తిగా మారింది మోనిషా. రైట్, థాంక్స్ ఫర్ ద బీట్స్ యోగానంద్. వైసీపీ నుండి టీడీపీ